కనుమ పండుగ నాడు అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తుంటే నిజంగా కనుమ పండుగ అంటే ఏమిటో అక్కడ కనపడుతుంది. ఎక్కడ చూడండి ఆవులకి, ఎద్దులకి, దూడలకి, పశువులకి ఎంత గొప్ప అలంకారం చేస్తారో చేసి శివాలయాల్లో నందీశ్వరుణ్ణి చూసి తీరాలి. ఏమి అలంకారం చేస్తారో నిజంగా. అందుకే సుసంపన్నమైంది అక్కడంతాను. అంత గొప్పగా మనకి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం కృతజ్ఞతగా చేస్తారు, పిల్లలకి నేర్పుతారు. ఇది ఈ జాతి యొక్క లక్షణం. కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలరా. అది ఎద్దే కావచ్చు, దాని ఉపకారానికి ప్రత్యుపకారం పూజ చేస్తున్నాను. ఇది ఈ దేశ లక్షణం. కాబట్టి దేవతలకి మాత్రం ప్రత్యుపకారం ఉండదు. నీకు వాళ్ళని ఇచ్చారు, నువ్వు కనీసం ఒక యజ్ఞమో, ఒక యాగమో, ఒక హోమమో ఏదో చేసి హవిస్సు ఇవ్వాలి. గృహదేవతలకు నైవేద్యం పెట్టాలి. ఏడాదికి ఒకసారి నువ్వు ఏ ఊళ్ళో ఉన్నావో ఆ ఊరికి అధిష్టాన దేవతకి నైవేద్యం పెట్టాలి. అసలు యథార్థంగా మాట్లాడాలి అంటే ఊరు విడిచిపెట్టేటప్పుడు ఊరి పొలిమేర దగ్గరికి వెళ్ళగానే చెప్పులిప్పి ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చేయాలి. అమ్మా, నేను ఇంకొక ఊరు ఎడుతున్నానమ్మా వ్యవహారం మీద, మళ్ళీ తొందరలో తిరిగి వచ్చేసేటట్టుగా మళ్ళీ నాకు ఇక్కడ నూకలు అనుగ్రహించమ్మా అని అడగాలి. అందుకే ఆవిడ నూకాలమ్మ, కాకినాడకు అధిష్టానం. మళ్ళీ ఊరి పొలిమేరలోకి రాగానే చెప్పులు విప్పి మళ్ళీ ఒకసారి తలుచుకుని నమస్కారం పెట్టాలమ్మా, నాకు ఊళ్ళో నూకలు మిగిల్చావు, క్షేమంగా తీసుకొచ్చావు తల్లి, నీకు నమస్కారం అని చెప్పాలి. మీరు రామాయణం చదవండి. ఒకానొకప్పుడు లవకుశుల్లో కుశుడు అయోధ్యాపట్టణాన్ని విడిచి వెళ్ళిపోతే అయోధ్యాపట్టణ అధిష్టాన దేవత ఆయనకి కల్లో కనపడింది వెనక్కి రమ్మని. ఊరికి అధిష్టాన దేవతలు ఉంటారు. ఆ దేవతలకి ఏడాదికి ఒకసారైనా అమ్మవారికి నైవేద్యాలు పెట్టామండి అని నైవేద్యాలు పెడతారు. ఆ కృతజ్ఞత తగ్గిపోతే, కృతజ్ఞత ఏర్పడితే భూదేవి దాన్ని పాపం కింద లెక్క కట్టుకుంటుంది. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తండ్రికి తద్దినం పెట్టడం, తల్లికి తద్దినం పెట్టడం, తను పుట్టినరోజు చేసుకోవడానికి, పెళ్లి రోజు చేసుకోవడానికి ఎన్నైనా కల్పిస్తాయి. తండ్రికి తద్దినం పెట్టడానికి మాత్రం ఏదో మఠం ఉంటుంది, అక్కడ డబ్బిచ్చి వచ్చేస్తాడు. ఎంత విచిత్రం. నువ్వు ఉన్నావు అనడానికి మూలం అసలు ఆ తల్లి తండ్రి. వాళ్ళు చచ్చిపోయిన రోజునే తద్దినం పెట్టవే, నిన్ను నమ్మి నేను స్నేహం చేయనా నీతో, నేను నీకు గుర్తుంటానా? ఎలా నమ్మను? కాబట్టి పితృదేవతలకు, నానావర్ణాశ్రమములకు, గోవులకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకును, నీకు నాకు అంటే ఎవరు మాట్లాడుతున్నారు? భూమి మాట్లాడుతోంది గోరూపంలో. నీకు అంటే ధర్మానికి, నాకు అంటే భూమికి. బాధ ఎనచు కుందెదననగా, నేను బాధపడుతున్నానయ్యా, అందుకని గోరూపం ధరించి పిలిచింది. ఏదో పరీక్షిత్తు వచ్చాడు, సరిచేశాడు వ్యవస్థనప్పటికీ సరిపోయిందనుకోండి, ఆమె గోరూపధారిణి అయి పిలుస్తుంది. అందుకనే శంకరాచార్యుల వారి యొక్క స్తోత్రం అలా వచ్చింది. మత్యాధిభిరవతారై అవతారవతావతా సదా వసుధాం. ఆ సమన్వయం తెచ్చారు అంటే శంకర భగవత్పాదులకి శృతి స్మృతి పురాణముల మీద ఉన్న అధికారం అటువంటిది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఎంత అద్భుత అన్వయం చేస్తున్నారో చూడండి. ఇప్పుడు ఆయన వెంటనే రాడు సుమండి, భూదేవి పిలిచింది కదా అని వచ్చేస్తాడని మీరు అనుకుంటున్నారేమో. ఆయన రాడు. ఆయన కొన్ని కారణాలు చెప్పాడు. నేనెప్పుడు వస్తానో తెలుసా? శుద్ధ సాధులందు, సురలందు, స్మృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు, వాడెన్నడలుగు నాడి శిక్షనందు అన్నాడు. ఇవి బాగా ఎక్కువయ్యాక చూసి వస్తాను అప్పుడు అవతారంగా. దీన్ని సూక్ష్మంగా ధర్మానికి గ్లాని అని చెప్పారు. కానీ యథార్థమునకు ఎందుకు వస్తాడు అంటే త్రూ ప్రాపర్ ఛానల్ అంటుంటామే, ఆయన రావడానికి భూదేవత యొక్క పిలుపు ప్రధాన కారణం అవుతుంది. అథవా ఒక్కొక్కసారి మహాభక్తులు పిలిస్తే వస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు పిలిచాడు, పరిగెత్తుకొచ్చాడు నరసింహస్వామిగా. అందుకే ఆయన ఆ మాట చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అవతారంగా రావడానికి ఇది కారణం అని చెప్పాడు.